వీళ్ళు ఇతనికి సపోర్ట్ చేసుకుంటూ ఇతన్ని పత్రికల ముందుకి మీడియా ముందుకి తోసి పడేసిన తర్వాత ఇతను అద్భుతమైనటువంటి ఒక విశ్లేషణ ఒక కారణం ఏం చెప్తున్నాడు అనంటే, నిజంగా గమనించాలి మీరు కూడా ప్రేక్షకులు. రంగరాజన్ గారు 2 అమ్మాయిలతో దొరికిపోయినాడు, ఇంకేదో ఆయన నాన్ వెజ్ తిన్నాడు, ఏదో సంథింగ్ అట్లాంటివి ఏదో మాట్లాడుతున్నారు. నువ్వు దౌర్జన్యం చేసిన రోజున నీ వీడియోని నువ్వే అప్లోడ్ చేసావు సోషల్ మీడియాలో. నీ దౌర్జన్యాన్ని నువ్వు ఆయన్ని కూర్చోపెట్టి ఏ స్థితిలో కూర్చోపెట్టావు, ఏం చేసావు, ఏంటి అనేటటువంటిది ప్రపంచం మొత్తం చూసినప్పుడు నువ్వు మాట్లాడే ఏ మాటలో కూడాను నీకు తెలుసా ఇట్లా ఒక నాటకీయంగా ఒక దాన్ని ఏమంటారు, అది నిజంగా చెప్తున్నాను కదా, ఆ బాడీ లాంగ్వేజ్ మీరు చూడండి. ఒక సైకిక్ మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది. అంటే చిన్నప్పుడు మనము కొంతమందికి ఒక స్థాయికి వెళ్ళాలని ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క స్వరూపాన్ని వీళ్ళు ఆవాహన చేసేసుకుంటారు. వాళ్ళ భాష, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క ప్రవర్తన మొత్తం అలాగే ఉంటుంది అన్నమాట. ఇతను మాట్లాడేదంతా నాటకీయత ఎంత జోడించి ఉంటుందంటే, నేను అనుకోడు చిన్నప్పుడు నాటకాల్లో పద్యాలు నేర్చుకుని ఉన్నాడు ఇతను. అంటే తర్వాత ఇతను సంగీతం నేర్చుకున్నాడు, ఎక్కడో సంగీతం నేర్చుకున్నాడు. ఇతను ఎడ్యుకేషన్ ఏంటి ఫస్ట్ నేను అడుగుతున్నాను. నేను ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మీరు అడగచ్చు డిగ్రీలా అంటే, ఎస్ డిగ్రీలు కూడా కొలమానమే ఉంటాయి కొన్ని చోట్ల. అతని ఎడ్యుకేషన్ ఏంటి, అతను చదివింది ఏంటి? అరే నువ్వు మన యొక్క ఇతిహాసాలని నువ్వు ఒక విధంగా అర్థం చేసుకున్నావు, ఇంకొకళ్ళు ఇంకొక విధంగా అర్థం చేసుకున్నారు. ఎవరు అర్థం చేసుకున్నా వీళ్ళిద్దరూ కలిసి ఆ సంస్కరణ కోసం పని చేయాలి. అంతేకాని నీకు అర్థమైనట్టు నువ్వు పని చేసుకుంటూ మీరిద్దరూ కలిసి కొట్టుకుని చస్తుంటే మీరు దేనికోసం పోరాడుతున్నారని ఇక్కడ జనం ఫీల్ అవ్వాలి. సరే, ఇన్ని ఆరోపణలు నువ్వు చేసినప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్తున్నాడు శుద్ధమొక్క మాటలు ఏం చెప్తున్నాడంటే, నేను నా ఫోనులో ఉన్నాయండి, నా ఫోను పోలీసుల దగ్గర ఉందండి అన్నాడు. మిస్టర్, నీ ఫోన్ నుంచి మీ వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో వాళ్ళు చిత్రీకరించినటువంటి ఫోనుల్లో ఆడపిల్లలు ఉన్నది లేదా? ఆయన ఏం మాట్లాడుతాడు, నా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన చెప్పొద్దని, నేను అందుకే జనాలకి చెప్పలేదు. అంటే ఇక్కడ నేను లాజిక్ అడుగుతున్నా, ఆయన అమ్మాయిలతో ఉన్నాడు అని చెప్పేసి నువ్వు ఆయన్ని డబ్బులు డిమాండ్ చేసావా, లేక డబ్బులు డిమాండ్ చేసావా అనేటటువంటి దీంతో నిన్ను లోపలేసి కుమ్మినారు కాబట్టి ఆయన అమ్మాయిలతో ఉన్నాడని చెప్తున్నావా?